అనకాపల్లి జిల్లా ఎలమంచిలో వెంకటేశ్వర స్వామి వారి 13వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. చిన్నజీఆర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉత్సవాలు జరిగినట్లు ఆలయ అధికారులు తెలిపారు. అలాగే వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని చూడడానికి భారీగా భక్తులు తరలివచ్చినట్లు వారు తెలిపారు. గుడికి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు భారీ ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఫలితాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇంటర్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. బీజేపీకి ఓటు వేయకపోతే హిందువులు కాదా అంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. బలం లేకపోయినా బీజేపీ పోటీ చేస్తుందని ఎద్దేవా చేశారు. కార్పొరేటర్ల ఇళ్ల ముందు బ్యానర్లు కట్టి బెదిరిస్తున్నారని పొన్నం ఆరోపించారు. మాజీ ఎంపీ కేశినేని నానికి టీడీపీ నేత బుద్ధ వెంకన్న కౌంటర్ ఇచ్చారు. ఎంపీ సీటు ఇవ్వలేదని గతంలోనూ తమ్ముడిపై ఆరోపణలు చేశారన్నారు. ఇప్పుడు ఏపీ అభివృద్ధి అడ్డుకోవాలని చూస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. చంద్రబాబు ఏ పరిశ్రమలు తీసుకురావాలో బాగా తెలుసని, కేశినేని నాని ఉపన్యాసాలు వినే తీరిక సీఎంకు లేదంటూ ఎద్దేవా చేశారు. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుప్తజ్వాల తమిళ నటుడు విష్ణు విశాల్ దంపతులకు పండంటి ఆడపిల్ల పుట్టింది. ఈ విషయాన్ని దంపతులు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తమకు ఆడపిల్ల పుట్టింది, ఆర్యన్ ఇప్పుడు అన్నయ్య అయ్యాడంటూ వారు చెప్పుకొచ్చారు. తమ 4వ పెళ్లి రోజు నాడు పాప పుట్టడం ఆనందంగా ఉందన్నారు. మీ అందరి ప్రేమ ఆశీర్వాదం మాకు కావాలి అంటూ ఎక్స్ వేదికగా ఓ క్యూట్ ఫోటోను పంచుకున్నారు. రంగారెడ్డి జిల్లా మైలార్ దేవరపల్లి పరిధిలో ఇందిరాగాంధీ సొసైటీలో అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ అధికారులు ఉక్కుపాదం మోపారు. రాజేంద్రనగర్ జీహెచ్ఎంసీ పరిధిలోని అక్రమ నిర్మాణాలను మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. ఉదయం 7 గంటల నుండి 5 గంటల వరకు అక్రమ నిర్మాణాలను పడగొట్టినట్టు అధికారులు తెలిపారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య 3 జేసీబీల సహాయంతో కూల్చివేశామన్నారు. ఎలాంటి మున్సిపల్ పర్మిషన్ లేకుండానే భారీ షెడ్లను యజమానులు నిర్మించారని, అందుకే వాటిని కూల్చేశామని చెప్పారు. మద్యం కుంభకోణంపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ లిక్కర్ స్కామ్ తో తన పాత్ర విజిల్ బ్లోయర్ లాంటిదన్నారు. ఇందులో నుంచి తప్పించుకునేందుకే దొరికిన దొంగలు, దొరకని దొంగలు తన పేరును లాగుతున్నారని ఆరోపించారు. మద్యం కుంభకోణం దొంగలను బయటకు రప్పించేందుకు తాను పూర్తిగా సహకరిస్తానని మాజీ ఎంపీ తెలిపారు. క్యాథలిక్ చర్చిల అధినేత పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూశారు. మరణానికి ముందే తన అంత్యక్రియలకు సంబంధించిన ఓ విషయాన్ని తెలియజేశారు. శతాబ్దాలుగా వస్తున్న వాటికన్ సంప్రదాయానికి భిన్నంగా తన మరణాంతరం తన భౌతిక కాయాన్ని వాటికన్ నగరం వెలుపల రోమ్లోని సెయింట్ మేరీ మేజర్ బాసిలికాలో ఖననం చేయాలని తాను కోరుతున్నట్టు తెలిపారు. ఈ నిర్ణయం వెనుక బాసిలికాన్లో ఆయనను ప్రత్యేక అనుబంధం ప్రధాన కారణంగా కనిపిస్తుందని కొంతమంది ప్రముఖులు అంటున్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ కుటుంబ సమేతంగా 4 రోజుల పర్యటన కోసం సోమవారం భారత్కు చేరుకున్నారు. నిన్న ప్రధాని మోదీతో భేటీ అనంతరం విందులో పాల్గొన్న వ్యాన్స్ రాత్రి తన కుటుంబంతో కలిసి ఢిల్లీ నుంచి జైపూర్ చేరుకున్నారు. ఈ రోజు నగరంలోని అంబర్కోటను సందర్శించారు. ఈ సందర్భంగా అంబర్కోట వద్ద వ్యాన్స్ కుటుంబానికి హృదయపూర్వక ఉత్సాహభరితమైన ఘన స్వాగతం లభించింది. వారికి సాంప్రదాయ రాజస్థానీ నృత్య ప్రదర్శన, అందంగా అలంకరించబడిన ఏనుగులతో స్వాగతం పలికారు. చిత్తూరు జిల్లా పెద్దవంకలో జోరుగా ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని గ్రామస్తులు చెబుతున్నారు. రోజుకు సుమారు 150 టిప్పర్లలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని అన్నారు. రాత్రింబవర్లు తేడా లేకుండా అతివేగంతో టిప్పర్లు నడుపుతున్నారని స్థానికులు వాపోయారు. టిప్పర్ అతివేగం రావడంతో పలు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై నటుడు, కమెడియన్ కృష్ణ భగవాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హాయిగా ఉండి సినిమాల ఫీల్డ్ను వదిలి ఎండలో తిరుగుతూ
మాటలు పడుతున్నారని అన్నారు. తను నమ్మిన పార్టీని పట్టుకొని పవన్ నిలబడ్డారని అన్నారు. కష్టే ఫలి అనే నానుడిని నిజం చేస్తూ కృషి ఉంటే మనుషులు ఉప ముఖ్యమంత్రులు అవుతారని నిరూపించారని కృష్ణ భగవాన్ చమత్కరించారు. ప్రజలందరూ కష్టపడి తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ ప్రభుత్వంలో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయంతో తీసుకొచ్చిన ధరణి ఇబ్బందులు తొలగించుకున్నామని అన్నారు. రైతుల ఇబ్బందులు తొలగించేందుకే భూభారతి చట్టాన్ని తీసుకువచ్చామన్నారు. 2020లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో 4 పెద్దలు 4 గోడల మధ్య ధరణి చట్టం తీసుకువచ్చి ప్రజల మీద రుద్దారని ధ్వజమెత్తారు. చట్టమైతే చేశారు తప్ప 3 ఏళ్లైనా విధి విధానాలు రూపొందించలేదని, దొరనోటి మాటలే నాటి చట్టానికి విధి విధానాలుగా మారాయని ఆరోపించారు. జపాన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ లేఖపై స్పందించారు. జపాన్లోని చారిత్రక హిరోషిమా నగరంలో తాను రాహుల్ రాసిన లేఖను చదివానని అన్నారు. అదృష్టవశాత్తు తాను అక్కడే మహాత్మా గాంధీజీ విగ్రహం ఉన్న పవిత్ర స్థలాన్ని సందర్శించబోతున్నప్పుడే అది జరిగిందని పేర్కొన్నారు. రాహుల్ స్ఫూర్తిదాయకమైన పిలుపు తనకు బలంగా తాకిందని, గర్వించదగిన భవిష్యత్తును రూపొందించడంలో మీ ఆలోచనలు, భావనల స్ఫూర్తితో ముందుకు వెళ్తామంటూ సీఎం చెప్పుకొచ్చారు. విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ పై మాజీ మంత్రి అంబాటి రాంబాబు ఫైర్ అయ్యారు. పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాయుడు రాజకీయం చేయాలని చూస్తున్నాడని అంబాటి ఆరోపించారు. మీకు హైకోర్టు వార్తలు పెడుతున్నా మీకు సిగ్గు రాలేదా అన్నారు. డీజీపీని కోర్టుకు పిలుస్తామని న్యాయస్థానం చెప్పిందని గుర్తు చేశారు. కలకాలం చంద్రబాబు అధికారంలో ఉండరని, ఇష్యూస్ డైవర్ట్ చేయడమే లక్ష్యంగా చంద్రబాబు పనిచేస్తున్నారని ఆరోపించారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు వ్యవహారంలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరోసారి నిరాశ ఎదురైంది. మరోసారి రిమాండ్ను పొడిగిస్తూ ఎస్సీ ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో విధించిన రిమాండ్ నేటితో ముగుస్తుండటంతో వంశీ కస్టడీని మరోసారి పొడిగించాలంటూ పోలీసుల తరపు న్యాయవాది కోర్టులో తమ వాదనలను బలంగా వినిపించారు. దీంతో వల్లభనేని వంశీతో పాటు మరో 4 నిందితులకు మే 6 వరకు రిమాండ్ను పొడిగించినట్లుగా కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అమెరికా కొత్త పరిపాలన విభాగంతో భారత్ చురుగ్గా పనిచేస్తుందని, ఈ ఏడాది అక్టోబర్ నాటికి యుఎస్తో తొలి దశ ద్వైపాక్షిక ఒప్పందం ఖరారు చేసుకోవాలని భావిస్తున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ ప్రక్రియను సానుకూలంగా ముగించాలని ఆశిస్తున్నట్టు చెప్పారు. అతిపెద్ద వాణిజ్య భాగస్వాముల్లో ఒకరికి ప్రయోజనాల దృష్ట్యా ఈ ఏడాది అక్టోబర్ నాటికి ఒప్పందం కుదుర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తద్వారా మొదటి దశ ఒప్పందంపై సంతకం చేయాలని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం కక్ష రాజకీయాలు చేస్తోందని మాజీ సీఎం వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు. ప్రజా సమస్యలు, అన్యాయాలు, అక్రమాలు, అవినీతి ప్రజల్లోకి వెళ్లకుండా డైవర్షన్ చేస్తున్నారన్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారి ఆంజనేయులను అరెస్టు చేయడం కూటమి కక్ష రాజకీయాలకు పరాకాష్ట అని మండిపడ్డారు. రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణలో నేడు రేపు తేలికపాటి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఆదిలాబాద్లో 43.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతుందని హెచ్చరించింది. రానున్న 2 రోజుల్లో సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. అమెరికాలోని ఓర్లాండో అంతర్జాతీయ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. డెల్టా ఎయిర్లైన్స్ కు చెందిన విమానంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు సకాలంలో స్పందించి విమానంలోని ప్రయాణికులను అత్యవసర స్లైడ్ల సాయంతో బయటకు తరలించారు. ప్రమాద సమయంలో విమానంలో దాదాపు 294 మంది ఉన్నారు. వారంతా ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ తగ్గిపోతుంది. వైట్ హౌస్లో బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన అప్రూవల్ రేటింగ్ గణనీయంగా తగ్గి కనిష్ట స్థాయికి చేరింది. తాజాగా నిర్వహించిన రాయిటర్స్ ఇన్ఫోసిస్ పోల్లో కేవలం 42% మంది అమెరికన్లు మాత్రమే ట్రంప్ పరిపాలనా విధానాలను సమర్థిస్తున్నట్టు వెల్లడైంది. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
పార్లమెంటే అత్యున్నతమైందని ఆయన అన్నారు. నిర్దేశిత గడువులోవా రాష్ట్రపతి అయినా గవర్నర్లు అయినా బిల్లులను క్లియర్ చేయాలని సుప్రీంకోర్టు పేర్కొన్నది. ఈ వ్యాఖ్యలు ఉప రాష్ట్రపతి జగదీష్ ధన్కర్ తప్పుపట్టారు. రాష్ట్రపతికి ఆదేశాలు ఇచ్చే అధికారం న్యాయ వ్యవస్థకు లేదన్నారు. శాసన వ్యవస్థే అత్యున్నతమైనదని, రాజ్యాంగం ఎలా ఉండాలన్న అంశాన్ని నిర్ణయించేది ఎన్నికైన ప్రజాప్రతినిధులే అని, అంతకు మించిన అధికారం ఎవరికీ లేదని జగదీప్ ధన్కర్ తెలిపారు. కేంద్ర రోడ్డు రవాణా శాఖల మంత్రి నితిన్ గడ్కరీ ఓ సరికొత్త ప్రతిపాదనతో దేశ ప్రజల ముందుకొచ్చారు. వాహనాలకు హానర్లుగా భారతీయ సంగీత పరిసరాల శబ్దాలు మాత్రమే వచ్చేలా త్వరలో చట్టం తేవాలని యోచిస్తున్నట్టు చెప్పారు. ఫ్లూట్, తబలా, వయోలిన్, హార్మోనియం వంటి వాయిద్య పరికరాల ద్వారా వచ్చే శబ్దాలు ఇందులో ఉంటాయన్నారు. ఆయా ధ్వనులు వినడానికి ఎంతో హాయిగా ఉంటాయని తెలిపారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఊహించని షాక్ తగిలింది. ఓ యాడ్ షూటింగ్ సంబంధించిన చెల్లింపులో నగదు ఉందని, దాని లెక్కలు చెప్పాలని ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 27వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్స్ వ్యవహారంలో మహేష్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. గత వారం 2 రోజుల పాటు ఈ సంస్థలో ఈడీ తనిఖీలు నిర్వహించింది. ఏపీ హోంమంత్రి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. తప్పు చేసిన అధికారులపై చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఏ అధికారిని మేము ఇబ్బంది పెట్టడం లేదన్నారు. ఒకప్పుడు తమపై తప్పుడు కేసులు బనాయించలేదా అని ఆమె ప్రశ్నించారు. అలాగే సిఐడిని టీడీపీ నాయకులు వేధించడానికే జగన్ అధికారం అడ్డు వాడారని ఆరోపించారు. నటి జత్వానీ వేధింపుల కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు సక్రమం అని మాజీ మంత్రి డొక్క మాణిక్య వరప్రసాద్ అన్నారు. వైసీపీ అధిష్టానం చెప్పినట్లు ఆంజనేయులు చేశారని ఆరోపించారు. నాయకుల ఫోన్ ట్యాపింగ్ విషయంలోనూ ఆయన పాత్ర ఉందని, ఈ విషయంలో వైసీపీ పార్టీకి తొత్తుగా వ్యవహరించారని తెలిపారు. జగన్ కు అత్యంత విధేయుడిగా పనిచేసిన పిఎస్ఆర్ ఆంజనేయులపై కేసు బనాయించి చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ మార్కెట్ యార్డ్లో జొన్నల కొనుగోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ప్రత్యేక పూజలు నిర్వహించి జొన్నల కొనుగోలును ప్రారంభించారు. రైతులు పండించిన పంటలకు మద్దతు కల్పిస్తూ ప్రభుత్వాలు కొనుగోలు చేస్తున్నాయన్నారు. రైతులు దళార్లను ఆశ్రయించకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. బాపట్ల జిల్లా చినగంజం మండలం కడవకుదురులో విషాదం చోటు చేసుకుంది. కడవకుదురు రైల్వే స్టేషన్ సమీపంలో ఓ ప్రేమ జంట రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. మృతులు కొత్తపాలెంకు చెందిన జాహ్నవి మణికంఠారెడ్డిగా రైల్వే పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రేమ పెళ్లికి పెద్దలు నిరాకరించడంతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. యోగా గురువు రామ్దేవ్ బాబాపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హమ్దర్ద్ పానీయాన్ని జ్యూస్ జిహాద్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు షాక్ గురిచేశాయని, ఏమాత్రం సమర్థనీయం కావని న్యాయస్థానం పేర్కొంది. తక్షణమే సోషల్ మీడియా నుంచి ఆ వీడియోను తొలగించేలా ఆదేశించాలని తెలిపింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన కామెంట్స్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. నిజంగా హిందువులు అయితే బీజేపీకి ఓటు వేయాలని బండి సంజయ్ బహిరంగంగా మాట్లాడుతున్నారని, దీనిపై ఎలక్షన్ కమిషన్ ఎందుకు మౌనంగా ఉందో అర్థం అవడం లేదన్నారు. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి బండి సంజయ్ పై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ప్రధాని మోదీ అమరావతి పర్యటన షెడ్యూల్ ఖరారైంది. మే 2న 3 గంటలకు గన్నవరం ఎయిర్పోర్టుకు మోదీ రానున్నట్లు ఏపీ అధికారులు వెల్లడించారు. 20 నిమిషాల పాటు ప్రధాని మోదీ రోడ్ షో నిర్వహించినట్టు తెలిపారు. అలాగే 3 గంటల 45 నిమిషాలకు బహిరంగ సభలో పాల్గొనున్నారని అధికారులు చెప్పారు.
ప్రకాశం జిల్లా గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రి భవనంపై నుంచి దూకి ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపింది. 2 రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో స్వల్పంగా గాయపడి గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వృద్ధుడు సాయి కుమార్ చేరాడు. అయితే దేవుడు తనను పిలుస్తున్నాడని, ఈ రోజే తన ఆఖరి రోజని తమతో చెప్పి సాయి కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడని తోటి రోగులు చెబుతున్నారు. జరిగిన సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు తెలియలేదని, మృతుడు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా గుర్తించామని అన్నారు. బాపట్ల జిల్లా చీరాలలోని పలు ఫ్యామిలీ రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రెస్టారెంట్లోని కిచెన్ పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. దావత్ ఫ్యామిలీ రెస్టారెంట్లో కిచెన్ పరిసర ప్రాంతాలు అశుభ్రంగా ఉండడం, ఫ్రిడ్జ్లో ఆహార పదార్థాలు నిల్వ ఉండడాన్ని గుర్తించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు దావత్ యాజమాన్యానికి నోటీసులు అందజేశారు. ప్రజల ఆహార భద్రత విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని, లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఉమ్మడి ప్రకాశం జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి గరికపాటి ప్రభాకర్ రావు హెచ్చరించారు. రాష్ట్రంలో ఎండలు దంచుకొడుతున్నాయి. గతంలో కంటే ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఓవైపు ఎండలు, మరోవైపు తీవ్ర వడగాల్పులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. అయితే వేసవి కాలం వచ్చిందంటే చాలు పలు ప్రాంతాల్లో నీటి ఎద్దడి నెలకొంటుంది. ఈ క్రమంలో తాగునీటి అవసరాలపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఆరా తీశారు. వేసవి కారణంగా గ్రామాల్లో తాగునీటి ఎద్దడి సమస్య తలెత్తుతుందని, కావున ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సమస్య లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. మహారాష్ట్ర మాజీ మంత్రి ఎన్సీపీ నేత బాబా సిద్దికీకి కుమారుడు జీషానీ సిద్దికీకి బెదిరింపులు రావడం కలకరం సృష్టిస్తుంది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆయన్ని బెదిరిస్తూ మెయిల్ పంపారు. జీషానీ సిద్దికీకి బెదిరింపు మెయిల్స్ వచ్చినట్టు పోలీసులు తెలిపారు. అందులో మీ తండ్రి లాగానే మిమ్మల్ని చంపేస్తామని ఉంది. అలా కాకూడదంటే 10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి 6 గంటలకు ఒక బెదిరింపు మెయిల్స్ను పంపిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. నటి కాదంబరి జత్వానీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులను ఏపీ పోలీసులు నేడు హైదరాబాద్లో అరెస్టు చేశారు. ఈ అరెస్టుపై అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు స్పందించారు. ఈ వార్త చూసి సంతోషించానని అన్నారు. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పిఎస్ఆర్ ఆంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్గా అనేక అనైతిక కార్యక్రమాలకు పాల్పడ్డారని రఘురామ ఆరోపించారు. జగన్ చూసి రమ్మంటే కాల్చి వచ్చిన వ్యక్తి ఇతడు అని RRR తీవ్రంగా వ్యాఖ్యానించారు. ప్రపంచ మార్కెట్లో అనిశ్చితి కారణంగా బంగారం ధరలు రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి. సంపన్నులకే దడ పుట్టించేలా ప్రస్తుతం బంగారం రేట్లు పెరిగిపోతున్నాయి. తాజాగా బంగారం ధర ఆల్ టైమ్ హైక్ తాకాయి. దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర ఏకంగా 1,00,000 దాటింది. ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై సహా అన్ని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన 1 గ్రాము బంగారం 10,000 పైనే పలుకుతుంది. రానున్న రోజుల్లో తులం బంగారం ధర 1,50,000కు చేరుకునే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ రోజుల్లో కొందరు విద్యార్థుల పరిస్థితి చూస్తుంటే ఏం చదువులు ఇవి అనే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు ఉపాధ్యాయులు, లెక్చరర్లు అంటే విద్యార్థులకు ఎంతో భయం ఉండేది, గౌరవం ఉండేది. కానీ ఇప్పుడు టీచర్లపై కుళ్ళు జోకులు వేయడం ఓ ఎత్తు అయితే, ఓ విద్యార్థిని ఏకంగా టీచర్పై చెప్పుతో దాడి చేసిన ఘటన ఏపీలో కలకలం సృష్టిస్తోంది. రఘు కళాశాలలో టీచర్ విద్యార్థిని మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ గొడవలో ఉపాధ్యాయురాలు అమ్మాయి ఫోన్ లాక్కుంది. దీంతో ఆగ్రహించిన విద్యార్థిని ఫోన్ ఇస్తావా, చెప్పుతో కొట్టమంటావా అంటూ చెప్పు తీసింది. టీచర్ ఇవ్వను అనేసరికి కోపంతో స్టూడెంట్ చెప్పుతో కొట్టింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 25 సంవత్సరాల క్రితం కేవలం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం గులాబీ పార్టీ ఏర్పడిందని మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. 360 మంది విద్యార్థులను కాల్చి ఇనుప బూట్లతో తొక్కి తొలి దశ ఉద్యమాన్ని అణచివేశారని ఆయన తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ చేతిలో పెట్టారు కాబట్టే రాష్ట్రం అభివృద్ధి చెందిందన్నారు. ఈ నెల 27న జరిగే బహిరంగ సభకు రావడానికి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని బోయినపల్లి పేర్కొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం జగన్నాథపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామంలో పెద్దమ్మ తల్లి ఆలయ పాలక మండలి ప్రమాణ స్వీకారం నేపథ్యంలో బట్టి విక్రమార్క అనుచరులు ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకున్నారు. ప్రమాణ స్వీకారాన్ని ఆపాలని పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించారు. దీంతో పాలక మండలి సభ్యులకు బట్టి అనుచరులకు ఘర్షణ చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఇరు వర్గాలను అదుపులోకి తీసుకున్నారు. మున్సిపాలిటీ అవిశ్వాస తీర్మానంలో అధికారులు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని ఎలమంచిలి మాజీ ఎమ్మెల్యే కన్నా బాబురాజు ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధిని గాలికి వదిలేసి మున్సిపాలిటీలో ఏం బలం లేకపోయినా కేవలం అధికార బలంతో వాయిదాలు వేస్తున్నారని అన్నారు. 5 సంవత్సరాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అభివృద్ధి జరిగిందని 11 నెలల్లో ఎటువంటి అభివృద్ధి చేయకుండా అప్రజాస్వామికంగా వ్యవహరించడం చాలా దారుణమని ఎద్దేవా చేశారు. కృష్ణా జిల్లా గుడివాడ రూరల్లో విషాదం చోటు చేసుకుంది. జగనన్న కాలనీకి చెందిన సంతోష్ అనే బాలుడు ఆడుకుంటూ బయటకు వెళ్లి సర్వీస్ వైర్కు సపోర్టుగా వేలాడుతున్న జియో వైర్ను పట్టుకోవడంతో కరెంటు షాక్కు గురయ్యాడు. బాలుని కాపాడేందుకు ప్రయత్నించిన సహచరులకు కూడా గాయాలయ్యాయి. మృతుడిని బాధితులను గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. సంఘటనపై రూరల్ ఎస్ఐ చంటిబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆంజనేయుల అరెస్టుపై మాజీ మంత్రి రోజా ఘాటుగా స్పందించారు. కేసు విషయంలో కొందరు పోలీసులు కావాలని తప్పుదోవ పట్టిస్తూ తప్పు మీద తప్పులు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో తొక్కిపెట్టారని, దమ్ముంటే స్కిల్ కేసుపై ప్రధాని నరేంద్ర మోదీ సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా సూర్యాపేట దంతాలపల్లి రహదారిపై పెద్ద ఎత్తున రైతులు ధర్నా నిర్వహించారు. రోడ్డుకు అడ్డంగా కంచె వేసి ధాన్యాన్ని తగలబెట్టారు. ఏసీల్లో కూర్చుంటే అధికారులు రైతు గోస చూడండి, రైతు కంట కన్నీరు తుడవండి అంటూ వాపోయారు. నెల 15 రోజులు అవుతున్నా ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ధాన్యం లోడింగ్కు బస్తాకు 10 రూపాయలు డిమాండ్ చేశారని, తాము 8 రూపాయలు ఇస్తామన్నప్పటికీ తమ ధాన్యాన్ని లోడింగ్ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పేంత వరకు తమ ఆందోళన విరమించేది లేదని రైతులు తేల్చి చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీకి విమానంలో ఉండగానే గగనతలంలో అరుదైన గౌరవం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లారు. ఈ క్రమంలోనే ఆయనకు సౌదీ అరేబియా యుద్ధ విమానాలలో ప్రత్యేక స్వాగతం లభించింది. మోదీ ప్రయాణిస్తున్న విమానం సౌదీ అరేబియా గగనతలంలోకి ప్రవేశించగానే రాయల్ సౌదీ ఎయిర్ ఫోర్స్ కు చెందిన F-15 విమానాలు దాటిని అనుసరించి సగౌరవంగా స్వాగతించాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 16 నెలల్లోనే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయినట్లు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీతోనే ఉజ్వల భవిష్యత్తు ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 420 హామీల్లో ఏ ఒక్కటి అమలు చేయలేకపోయిందని విమర్శించారు. పంచాయతీ సెక్రటరీ అధికారిని మిస్సింగ్ లెటర్ రాజన్న సిరిసిల్ల జిల్లా బద్దెనపల్లిలో కలకలం సృష్టించింది. ఓ పార్టీకి చెందిన నాయకుడి వల్ల విధులు చేయలేకపోతున్నానని సెక్రటరీ ప్రియాంక తన తండ్రికి లెటర్ ద్వారా సమాచారం అందించారు. లెటర్ చదివిన కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. తన రాజీనామా లెటర్ను ఎంపీడీఓ అధికారికి వాట్సాప్ ద్వారా పంపించారు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో ప్రియాంక మొబైల్ నెంబర్ ట్రేస్ చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్లు గుర్తించారు. బాపట్ల జిల్లా రేపల్లెలో బస్సు బోల్తా పడింది. ఆర్టీసీ బస్ డ్రైవర్ కారును తప్పించబోయి పక్కకు తిప్పడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 7 ప్రయాణికులు ఉన్నట్లు కండక్టర్ భాష చెప్పారు. డ్రైవర్ రవికుమార్కు స్వల్ప గాయాలు అయినట్లు తెలిపారు. ప్రాణహాని జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించినట్లు వెల్లడించారు. తిరుమల శ్రీవారిని ప్రముఖ నటుడు విజయ్ కుమార్ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కుమార్తె శ్రీదేవి కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. అంతకుముందు తిథి అధికారులు వీరికి స్వాగతం పలికిని దర్శన ఏర్పాట్లు చేయించారు. దర్శనం అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వాదం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. వేసవి సెలవులు తోడు కావడం వల్ల శ్రీవారిని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులతో కిక్కిరిసిపోతోంది. ఈ రోజు శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 80,000 దాటిందని టీటీడీ తెలిపింది. వారిలో 25,078 మంది తలనీలాలు సమర్పించారన్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని అటవీ ప్రాంతంలో కాల్పుల మోత కొనసాగుతూనే ఉంది. తెల్లవారుజాము నుంచే మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయని పోలీసు అధికారులు తెలిపారు. ఈ ఎన్కౌంటర్ ఇప్పటి వరకు 2 మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. అయితే ఇంకా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయని, మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని ఉన్నతాధికారులు పేర్కొన్నారు.